2024లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటాయన్న విషయాన్ని పెట్టే ముందు కీలకమైన నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా భీమిలికి వెళ్దాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు కూటమి బలం అడ్వాంటేజ్గా మారింది. గతంలో ఇక్కడ గెలిచిన అనుభవం ప్లస్ పాయింట్ అయింది. భూ కబ్జా ఆరోపణలు రావటం గంటాకి కొంత మైనస్ అవుతున్నా ఆర్థిక బలం అదనంగా కలిసొచ్చే అంశం. హోరాహోరీ పోటీ కనిపిస్తున్న టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడ గెలుస్తారని మా స్టడీ చెప్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మరొక కీలకమైన సెగ్మెంట్ విశాఖపట్నం సౌత్. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్కు కుల సమీకరణలు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. మత్స్యకారుల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటం ఆయన కలిసి వస్తుంది. ప్రజలతో బాగా కలిసిపోతారన్న ఇమేజ్ కూడా ఆయనకుంది. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరటంతో ప్రచారంలో కాస్త వెనకబడ్డట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా విశాఖ సౌత్లో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ విజయం సాధిస్తారనేది రూఢి అవుతుంది. ఇక అనకాపల్లికి వెళ్దాం. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసి వస్తుంది. అనకాపల్లి ప్రజలకు సన్నిహితుడిగా పేరుంది. గవర సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండటం ప్లస్ పాయింట్ అయింది. వైసీపీ అభ్యర్థి మలసాల